స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం 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 సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం. పాపోచరణం ఆత్మ ప్రక్షాళనం వాక్యపారాయణం మనోపరివర్తనం పాపోచరణం ఆత్మ ప్రక్షాళనం వాక్యపారాయణం మనోపరివర్తనం సహపంక్తి భోజనం ప్రేమానుబంధనం సహపంక్తి భోజనం ప్రేమానుబంధనం ఆ కలువరి బలికి స్వాగతం 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 సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు మక్కెన మేరీ మరియు కీర్తిశేషులు మక్కెన శౌరయ్య కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానం పిల్లలకు మంచి భవిష్యత్తు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కీర్తిశేషులు మక్కెన శౌరయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ముమ్మడి బిషప్ ఇగ్నేషియస్, రాయపురెడ్డి జోజిరెడ్డి, ప్రకాశమ్మ, శాంతమ్మ, పెద్ద శౌర్యరెడ్డి, చిన్న శౌర్యరెడ్డి, రెజీనా, కాశీపతి, చిన్నప్పరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అంతోనిరెడ్డి, జెస్సింత, లిల్లీ, లూసీ, రాణి, ముమ్మడి అంతోనిరెడ్డి, విజయరాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం వంచనగిరి విచారణ మార్నేని జెస్సింత రాయన్న కుటుంబంలో మరణించిన శౌరయ్య, ప్రకాశమ్మ, బల్తరాజ్, దేవయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ సేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధనా పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్ణవ్, అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న అన్నమేరీ గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ సింగారెడ్డి, తెరేసారెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ కంచెర్ల అరుణ కుటుంబంలో
దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని సాగరిక రాయబోయే పరీక్షల్లో దేవుడు తోడుండాలని కోరుతూ పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈరోజు రేపు ఎల్లుండు జరగనున్న ఈ ధ్యాన వడకాలలో మిమ్మల్ని అందరినీ కూడా పాల్గొవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన ధ్యాన వడకాల అంశము నిరీక్షణ నక్షత్రము. ఇదిగో తన ప్రజలకు శాంతిని ప్రసాదించుటకును నిత్య జీవన మార్గమును వారికి చూపుటకును తేజోవంతుడగు ప్రభువు దిగివచ్చుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3 రోజుల ధ్యాన వడకానికి ఈ క్రిస్మస్ పండుగ సమయాలలో మనం ఎంచుకున్న అంశము నిరీక్షణ నక్షత్రము. మన జీవితంలో నిరీక్షణ కలిగి బెత్లెహేము వైపు చూపిస్తూ ఉన్న ఆ నక్షత్రాన్ని వెంబడించడానికి మనము తయారవుతూ ఉన్నాం. ఈ ప్రయాణములో ఎక్కడా తప్పిపోకుండా, మార్గములో ఆటంకాలు రాకుండా ప్రభువు జన్మించిన స్థలములోనికి, బెత్లెహేములో ఉన్న పశువుల శాలలోనికి, లోకరక్షకుడైన సత్య సంపన్నుడైన ఆ బాలయేస్సును దర్శించడానికి ఆ నక్షత్రాన్ని చూసి ప్రయాణము చేద్దాం. గడిచిన రోజులలో నక్షత్రము వైపు చూడకుండా నీతి సూర్యుడైన ప్రభువుని చూడకుండా దారి తప్పున్నామేమో. మన జీవితాలను, మన ఆలోచనలను, మన నడకను సరిచేసుకొని ప్రభు మార్గంలో నడవడానికి కావలసిన శక్తిని దయచేయమని ఈ పూజా బలిలో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ బల పరాక్రమములను ప్రదర్శించుచు దిగిరమ్ము. నీ కృపా సహాయమును మాకు అనుగ్రహించి పాపము వలన మాకై పొంచియున్న పలు విధములైన ప్రమాదముల నుండి మమ్ము రక్షింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆ దినమున గుడ్డివారు కన్నులు విప్పుచూతురు. మొదటి పఠనము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు. ప్రభువైన దేవుడు ఇట్లనెను, సామెత చెప్పినట్లు కొద్ది కాలములోనే అడవి సేద్యపు నేల అగును, సేద్యపు నేల అడవి అగును. ఆ దినమున చెవిటివారు గ్రంథములోని వాక్యములను చదువుగా విందురు. కారు చీకటిలోనున్న గుడ్డివారు కన్నులు విప్పి చూతురు. దీనులు మరలా ప్రభువును గాంచి ఆనందింతురు. దరిద్రులు పవిత్రుడైన ఇశ్రాయేలు దేవుని చూచి సంతసింతురు. పరపీడకులు దేవుని గేలి చేయువారు చత్తురు. దుష్ట కార్యములకు పాల్పడు వారందరూ నశింతురు. అన్యుల మీద చాడీలు చెప్పువారు, దుష్టులకు దండనము విధింపకుండా అడ్డుపడువారు, కళ్ళలాడి సజ్జనులకు న్యాయము జరగనీయని వారు అడపొడ గానరాకుండా పోవుదురు. కావున యాకోబు దేవుడు అబ్రహాముని అపాయము నుండి తప్పించిన వాడును అగు ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. నేను వారి నడుమ చేసిన కార్యములు చూచి వారి సంతానము నన్ను పవిత్రునిగా నించి పూజించును. వారు నన్ను కొల్తురు, నా నామమును పవిత్రపరచుదురు, నన్ను గాంచి భయపడుదురు. ఇశ్రాయేలు దేవుని మహత్వమును గాంచెదరు. మందమతులు వివేకము బడేదురు, సనుగుకొనవారు ఉపదేశమును స్వీకరింతురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువే నాకు దీపము నాకు రక్షణము, ప్రభువే నాకు దీపము నాకు రక్షణము, ప్రభువే నాకు దీపము నాకు రక్షణము, ఇక నేనెవరికి భయపడవలెను. ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలెను. అందరూ. ప్రభువే నాకు దీపము నాకు రక్షణము, ప్రభువే నాకు దీపము నాకు రక్షణము. నేను ప్రభువును ఒక్క వరము కోరుకొంటిని, నాకు కావలసినది ఇది ఒక్కటియే. నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలెనని, ఆయన సౌందర్యమును గాంచవలెనని, దేవాలయమున ఆయన సలహా అడుగుకోవలననియే నా కోరిక. అందరూ. ప్రభువే నాకు దీపము నాకు రక్షణము, ప్రభువే నాకు దీపము నాకు రక్షణము. ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీవు ప్రభువు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండెదిటవు చేసుకొనుము, నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము. అందరూ. ప్రభువే నాకు దీపము నాకు రక్షణము, ప్రభువే నాకు దీపము నాకు రక్షణము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇదిగో మన ప్రభువు మహాశక్తితో రాబోచున్నాడు. ఆయన తన సేవకుల మనోనేత్రములను తెరచి ప్రకాశింపచేయును. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనము వరకు. అంతటా యేసు కఫర్నౌమును విడిచిపోవుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంబడి, దావీదు కుమారా, మమ్ము కరుణింపుము అని మొరపెట్టుకొనిరి. యేసు ఇంట ప్రవేశించినప్పుడు ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు యేసు వారిని, నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని ప్రశ్నింపగా వారు, అవును ప్రభు అని పలికిరి. అంతటా ఆయన వారి నేత్రములను తాకి, మీరు విశ్వసించున్నట్లు జరుగునుగాక అని పలికెను. వెంటనే వారు దృష్టిని పొందిరి. దీనిని ఎవరికినీ తెలియనీయవలదని వారిని యేసు ఆజ్ఞాపించెను. కానీ వారు పోయి యేసు కీర్తిని దేశమందంతటా ప్రచారము గావించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తుని యందు ప్రియులకు సహోదరి సహోదరులర, ఈరోజు ఈ మొదటి రోజు ఈ ధ్యాన వడకానికి మనము ఈ పూజా బలిలో ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. ముందుగా ఈ యొక్క ధ్యాన వడకాల యొక్క అంశము నిరీక్షణ నక్షత్రము. ఈ నిరీక్షణ నక్షత్రము మనలందరినీ కూడా బెత్లెహేము వైపు నడవమని పిలుస్తూ ఉంది, ఆహ్వానిస్తూ ఉంది. ఈ నిరీక్షణలో మనము ఏమి సంపాదించుకోగలుగుతూ ఉన్నాము? నిరీక్షణలో ఎవరిని ఆహ్వానిస్తూ ఉంది అంటే, నిరీక్షణ నిరాశ్రయలో ఉన్నవారికి, ఏమీ దిక్కు తోచని వారిని, నిరాయుధులుగా ఉన్నవారిని, సమస్తాన్ని కోల్పోయి జీవితాన్ని చాలించుకోవాలి అనుకున్న వారికి ఈ నక్షత్రము నిరీక్షణ ద్వారా మనకు ఒక ఆశ్రయాన్ని చూపిస్తూ ఉంది, ఒక భరోసా ఇస్తూ ఉంది, ఒక బలాన్ని ఇస్తూ ఉంది. ఇప్పటి వరకు బలహీనులుగా ఉన్న మనలను ఈ నిరీక్షణ నక్షత్రము ప్రభువుకు దగ్గరగా వెళ్ళడానికి ఒక మార్గముగా మారుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్ కాలములో, ఆగమన కాలములో నీ గుండెలో, నీ బ్రతుకులో ఈ ఆశాజ్యోతి నిరీక్షణ నక్షత్రము ఉదయించిందా? ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మొదటి పట్టణము ద్వారా యెషయా భక్తుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక గొప్ప మార్పు సంభవింపబోతూ ఉంది. మన జీవితంలో మార్పు రాబోతూ ఉంది. మనము ఇప్పటి వరకు నిరాశతో ఉన్నామేమో, నిట్టూర్పుతో ఉన్నామేమో, బలహీనంగా ఉన్నామేమో, అలసిపోయి ఉన్నామేమో, దారి తెన్నెలు లేక ఏం చేయాలో పాలుపోకుండా మనము దిక్కులేని వారిగా, దీనునిగా ఉన్నామేమో. ఇలాంటి వారందరికీ కూడా మన కోసం బలవంతుడు, సర్వశక్తిమంతుడు, నిత్యుడు, దేవుడు, సృష్టికర్త, సర్వాంతరయామి మనలాగా మారబోతూ ఉన్నాడు. మనతో ఉండడానికి ఆయన
పరలోక భోగభాగ్యాలను విడిచిపెట్టి దేవుడై ఉండి కూడా, బలవంతుడై ఉండి కూడా, సర్వశక్తిమంతుడై ఉండి కూడా ఆయన తనను తాను దీనునిగా చేసుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖలో పునీత పౌలు గారు అంటారు, ఆయన మన నిమిత్తము దరిద్రునిగా ఆయను. నీవు దారిద్ర్యములో ఉన్నావేమో, బలహీనముగా ఉంటే బలహీనునిగా మారుతూ ఉన్నాడు. నీ దారిద్ర్యాన్ని పంచుకోవడానికి ఆయన కూడా దారిద్ర్యపు రేఖ కింద భాగాన ఉండడానికి సిద్ధపడ్డాడు. నిన్ను బలవంతుని చేయడానికి, నీలో ఒక మార్పును తీసుకుని రావడానికి, నీలో ఒక వెలుగు రేఖను ఉదయింపచేయడానికి, నీకు బలాన్ని ఇవ్వడానికి, నేను బహుగా దీవించడానికి, నీపై విస్తారమైన కృపను చూపించడానికి, నిన్ను సత్యములోనికి నడిపించడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడు? లెబనోనులో ఒక గొప్ప మార్పు. ఏమిటి ఆ మార్పు? సేద్యపు నేల అడవిగా మారిపోతూ ఉంది. అడవులు సేద్యపు నేలగా మారిపోతూ ఉన్నాయి. సమాజములో సాంఘిక సమానత్వాలను పెంచడానికి మన ప్రభు రాబోతూ ఉన్నాడు. క్రిస్మస్ అంటే అదే, సాంఘిక సమానత్వపు హక్కును ఇవ్వడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకములో ఉదయించాడు, జన్మించాడు. ఆయన జన్మకు కారణమే ఈ నిరీక్షణ నక్షత్రము. ఆయన ఎక్కడ జన్మించాడో, ఆయన జన్మ ఎలా ఉందో మనలకు పరిచయం చేయడమే ఈ నిరీక్షణ నక్షత్రపు ముఖ్య ఉద్దేశము. అందుకే నీ బ్రతుకులో వెలుగు రేఖ ఈ నిరీక్షణ నక్షత్రము ఉదయించాలి. ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఈ నిరీక్షణ నక్షత్రము వైపు చూడగలుగుతూ ఉన్నావా? ఆకాశములో ఎన్నో కోటాను కోట్ల నక్షత్రాలలో ఈ ఒక్క నిరీక్షణ నక్షత్రాన్ని ఆ రోజు జ్ఞానులు గమనించారు. నువ్వు ఏ నక్షత్రాన్ని చూసి, ఏ స్టారును చూసి ముందుకు నడవాలని నిర్ణయించుకుంటూ ఉన్నావు? ఈరోజు లోకములో చాలా రకాల స్టార్లు, నక్షత్రాలు కనపడుతూ ఉన్నాయి. సమయానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా ఈ నక్షత్రాలు, ఈ స్టార్లు మారిపోతూ ఉంటాయి. స్థిరముగా లేని స్టార్లు, స్థిరత్వము లేని నక్షత్రాలు, స్థిరత్వము లేక పరిస్థితుల ప్రభావము వలన ఈ నక్షత్రాలు, ఈ స్టార్లు అన్నీ మాయమైపోతూ ఉంటాయి. శాశ్వతుడైన మన ప్రభువు నిరీక్షణ నక్షత్రము. నువ్వు ఈ లోకపు స్టార్లను నమ్ముకుంటే వారు నిన్ను మోసములోనికి, లోకములోనికి, పాపములోనికి, అంధకారములోనికి, మత్తులోనికి, మద్యములోనికి, చీకటిలోనికి, శారీరకమైన వ్యసనములోనికి, బానిసత్వములోనికి నడిపిస్తూ ఉంటాయి ఈ నక్షత్రాలు, ఈ స్టార్లు. అవి సూపర్ స్టార్లో మరి ఏ స్టార్లో మీ అందరికీ బాగా తెలుసు. ఏ స్టార్లో నీ జీవితానికి ఒక ఐకన్గా మారుతూ ఉన్నారు. ఏ స్టార్ యొక్క స్టైల్ను నువ్వు వెంబడించాలని ఆశపడుతూ ఉన్నావు. ఈరోజు బెత్లెహేములో ఒక స్టారు ఉదయించింది. ఆ స్టార్ నీలో నిరీక్షణను మొలకెత్తిస్తూ ఉంది. ఆ స్టార్ యొక్క లక్షణం ఏమిటి? యెషయి మొద్దులో చిగురు పుట్టిస్తూ ఉంది. ఈ మొద్దు ఎండిపోయి ఉంది. అడవిలో ఈ మొద్దు ఏకాకిగా ఉంది. అడవిలో నీరు లేక ఈ మొద్దు
చెమ్మలేక ఈ మొద్దు ఎండిపోయి ఉంది. జీవము లేని ఈ మొద్దులో, జీవము లేని నీ బ్రతుకులో, వెలుగు లేని నీ బ్రతుకులో, ఆకలి కేకలతో అలమటిస్తూ ఉన్న నీ జీవితములో, చదువు లేక ఎక్కడో నువ్వు అభాగ్యునిగా ఉంటే నీ జీవితంలో ఈ యెషయి మొద్దు నుంచి వచ్చే ఈ నిరీక్షణ నక్షత్రము నీకు బ్రతుకు బాటను వేస్తూ ఉంది. సేద్యపు భూమిగా నిన్ను మార్చబోతూ ఉంది. నీలో మార్పును తీసుకొని వస్తూ ఉంది. ఈ స్టార్ను నమ్ముకుంటే, ఈ వెలుగును నమ్ముకుంటే, ఈ బెత్లెహేములో పుట్టిన బాలుడైన క్రీస్తుని జీవితంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొని రావడానికి నీ కోసం, నా కోసం ఉదయించిన ఈ నిరీక్షణ నక్షత్రము. ప్రియ బిడ్డలారా, మరి ఈ లెబనోనులో ఉన్న ఈ మార్పు ఏమిటి? గుడ్డివారికి చూపునివ్వడానికి వచ్చింది, చెవిటి వారికి వినుకుడు శక్తినివ్వడానికి వచ్చింది, మరణించిన వారిని జీవముతో లేపడానికి వచ్చింది. అదే వాక్కు శరీరధారిగా ఈ నిరీక్షణ నక్షత్రము బెత్లెహేములో నుంచి, నజరేతులో నుంచి కఫర్నహూములో ఈరోజు నడుస్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను చూచి గుడ్డివారు కేకలు వేస్తూ ఉన్నారు. ఆయనను చూసి చెవిటివారు కేకలు వేస్తూ ఉన్నారు. ఆయన వైపు చూసి అధికారులు, రాజులు ఆయనకు మోకాళ్ళు ఉని, ప్రభువా, నా ఇంట నీవు ప్రవేశించుటకు మేము పాత్రులము కాము. ఒక్క మాట పలికితే చాలు, మా బ్రతుకులు బాగుపడతాయి, మా జీవితాలు ఉద్ధరింపబడతాయి. మరణించిన శాపములో, పాపములో, దోషములో ఉన్న మేమందరము జీవముతో లేపబడతాం. ప్రభువా, నువ్వు మాట్లాడు. ఈ గుడ్డివారు ఇద్దరు ప్రభువుని పిలుస్తూ ఉన్నారు. దావీదు కుమారుడా, మాపై కనికరము చూపించు అంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ నిరీక్షణ నక్షత్రాన్ని వారు గమనించారు. నిరీక్షణ నక్షత్రాన్ని వారు చూడగలిగారు. ఆధ్యాత్మికమైన దృష్టితో, పరమార్థికమైన నేత్రములతో ప్రభువుని వారు చూస్తూ ఉన్నారు. పారాభౌతికమైన నేత్రాలు వారికి తెరవబడ్డాయి. ఆ కఫర్నహూములో నడుస్తూ ఆయన పాదాల చప్పుడు, ఆయన చెప్పుల సవ్వడిని విన్నారు. వారి గుండెలు పులకించాయి, వారి జీవకణాలు ఉవ్వెత్తున లేచాయి, వారి కంఠధ్వనులు విప్పుకున్నాయి, వారి స్వరపేటికలు హెచ్చుగా చేసి అరుస్తూ ఉన్నారు, ప్రభువా, దావీదు కుమారా, మమ్ము కరుణించు. వారి వైపు చూసి ప్రభు అన్నాడు, బిడ్డలారా, బిడ్డలారా, నేను మీకు చూపునివ్వగలనని నమ్ముచూ ఉన్నారా? వాళ్ళు అన్నారు, ప్రభువా, మేము నమ్ముతూ ఉన్నాం, మా విశ్వాసం ఉంది, మాకు నమ్మకం ఉంది, మా నమ్మకములో బలం ఉంది, మా నమ్మకములో ఉత్తేజం ఉంది, మా నమ్మకములో భరోసా ఉంది. ప్రభువా, ఒక్క మాట చెప్పు, మాకు కన్ను దృష్టి కలుగుతూ ఉంది. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 11వ అధ్యాయము 6వ వచనములో, నమ్మకము లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యము. ఆయన్ని మనసారా వెతుకు వారికి ప్రతిఫలము దొరుకుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరిని వెతుకుతూ ఉన్నావు? ఈ లోకములో దేనికోసం పరుగులెడుతూ ఉన్నావు? దేనికోసం ఆరాట పడుతూ ఉన్నావు? దేనికోసం నీవు పెడబొబ్బలు వేస్తూ ఉన్నావు? ప్రభువుని దర్శించు. నిరీక్షణ నక్షత్రము ఒకటి ఉందని, ఆ నక్షత్రము బెత్లెహేములో పశువుల పాకలో ఉదయించిందని ఆ ప్రభువుని వెతుకువానికి ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఏం వెతుకుతూ ఉన్నావు? ఏం వెతుకుతూ ఉన్నావు? యవన బిడ్డ, నీ యవన కాలంలో నువ్వు దేనిని దేనికోసం నువ్వు పరుగులు పెడుతూ ఉన్నావు? అది అందమో, అది ధనమో, అది వ్యామోహమో, అది ఏంటో నీకు తెలుసు. కానీ ఈరోజు నిన్ను ప్రభువు అడుగుతూ ఉన్నాడు. నిజమైన సత్య స్వరూపుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు.
ఆ నిరీక్షణ నక్షత్రపు వెలుగు రేఖ నీ గుండెలను తాకుతూ ఉంది. నీ కుటుంబాన్ని వెలిగించడానికి, నీ బ్రతుకులో ఎండిపోయి అడవిలాగా ఉన్న, నీరు లేక జీవచ్చవములాగున్న నీ బ్రతుకులో ఆయన జీవాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. ఎండిన ఎముకలలో ఆయన ఆత్మ శరీరముతో ప్రాణాత్మ దేహాలను ఆయన నింపడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ ప్రభు వైపు చూడు, ఆ ప్రభువుని వెంబడించు, ఆ నక్షత్రము వైపు నడువు. బెత్లెహేములోనే మనము సేద తీర్చుకుందాం. ఆ బాలయేసును ఆరాధించడానికి మనసారా సిద్ధపడదాం. నర్పింతున్ మనసు నర్పింతున్ ధనము నర్పింతున్ నన్ను సమర్పింతున్ తనువు నర్పింతున్ ధనము నర్పింతున్ మనసు నర్పింతున్ నన్ను సమర్పింతున్. రసము రొట్టె ఫలము సుమము నామ మాత్రము రసము రొట్టె ఫలము సుమము నామ మాత్రము నాదు హృదయం నాదు ఆత్మ తమకు సొంతము తమకు సొంతము తమకు సొంతము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించనున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు ప్రథమ ఆగమనమున దీన నరరూపమును ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమనమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలు కొనుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో పాపుగారిని, మా ఆంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేవారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సమస్తమునకు సృష్టికర్త సజీవుడవగు దేవా, శరీరాత్మల స్వర్గాహారమా, శిలువ మీద సమర్పించిన జీవాహారమా, ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమా, ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమ, లోకునరారి ఈ ప్రేమ విందును సిలువనాదుని శ్రమల సారను, లోకునరారి ఈ ప్రేమ విందును సిలువనాదుని శ్రమల సారను, విశ్వసించగరారండి ఆస్వాదించగరారండి, స్వీకరించగరారండి రక్షణ నొందగరారండి, స్వీకరించగరారండి విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి రక్షణ నొందగరారండి. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమా, ప్రభు యేసుని ప్రియజనమా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. దివి నుండి మన రక్షకుడును ప్రభువును అగు యేసు క్రీస్తు రాకడకై మనము ఆతృతతో వేచియున్నాము. బలహీనమగు మన మర్త్య శరీరములను అతడు తన శరీరము వలె దివ్యముగా చేయును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుణ్ణి విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువలను మేము సరియైన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించున్నట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజ అనంతరము మనకు దివ్య సప్రసాద ఆరాధన ఉంటుంది కనుక అందరము కూడా దయచేసి ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ప్రభు యొక్క దీవెనలను పొందడానికి ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాం. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీ తిరు రక్తముతో మమ్ము కడుగుమయా యేసు, నీ ఘనహస్తముతో నన్ను తాకుమయా యేసు. నీ తిరు రక్తముతో నన్ను కడుగుమయా యేసు, నీ ఘనహస్తముతో నన్ను తాకుమయా యేసు. కరుణాకరా కనికరించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. కరుణాకరా కనికరించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. నా దీన ప్రార్థన ఆలకించుమా. నీ తిరు రక్తముతో నన్ను కడుగుమయా యేసు, నీ ఘనహస్తముతో నన్ను తాకుమయా యేసు. పాపపు ఊబిలో చిక్కుకుంటిని, ఈ లోక సంద్రములో మునిగిపోతిని. పాపపు ఊబిలో చిక్కుకుంటిని, ఈ లోక సంద్రములో మునిగిపోతిని. జీవన పయనములో అలసిపోతిని, మరణపు టంచుల నిలచియుంటిని. జీవిత పయనంలో అలసిపోతిని, మరణపు టంచుల నిలచియుంటిని. నీ చేతితో నన్ను లేపుమయా యేసు, పరిశుద్ధ రక్తముతో కడుగుమయా యేసు. నీ చేతితో నన్ను లేపుమయా యేసు, పరిశుద్ధ రక్తముతో కడుగుమయా యేసు. కరుణాకరా కనికరించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. నా దీన ప్రార్థన ఆలకించుమా. నీ తిరు రక్తముతో నన్ను కడుగుమయా యేసు, నీ ఘనహస్తముతో నన్ను తాకుమయా యేసు.